1 సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ ఉంది. దానిలో భాగంగా నిన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నిన్న చేసినటువంటి ప్రసంగం అయితే మనం చూస్తాం. నిన్న చేసినటువంటి సంచలన వాక్యాలు కూడా మనం చూసాం. చేతగాని సీఎం, నీకు పరిపాలించేటువంటి దమ్ము ధైర్యం లేకపోతే నువ్వు దిగిపోవు. నిజంగా ఒక ఆయన చెప్పినటువంటి మాట ఈరోజు ఒక పెద్ద మొత్తంలో వైరల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే ఆయనే ఒక సందర్భాన్ని ఆయన చెప్పిండు. ఏమని చెప్పిండు? మాదిగల గురించి చెప్పినటువంటి ప్రధాన అప్పుడు ఏం మాట్లాడిండు? అప్పుడే మాట్లాడు పూటకో మాట మారుస్తున్నారు రేవంత్ సార్. అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ ఉద్యోగ నోటిఫికేషన్లో కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రకటన విషయంలో కానీ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి న్యాయం చేస్తాను, మాదిగ సోదరులకు నేను అండగా ఉంటాను అని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సాక్ష్యం ఇది. ఇది ఎవరో కల్పించుకున్నది, ఎవరో కల్పించింది కాదు. ఆయనే నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా ప్రపంచమంతా, దేశమంతా చూసే విధంగా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి వాక్యాలు. మరి ఆ వాక్యాలకి అలా తెలంగాణ సంబంధించినటువంటి గ్రూప్ 1 రిజల్ట్ ఏ విధంగా ఇస్తున్నారు, గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రకటన ఏ విధంగా చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లో గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చెయ్యమని చెప్పినప్పటికీ ఈరోజు ఎందుకు చేస్తున్నారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెళ్ళి ఏ విధంగా ఈయన మాట్లాడుతున్నాడు, ఏ విధంగా చెప్తున్నాడు అంటే వాక్యం ఎక్కడ న్యాయం చేస్తున్నాడు? మరి మాదిగ సోదరులకు న్యాయం చేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి? మాదిగ సోదరులకు నిజంగా న్యాయం చేసిందా? ఎంతవరకు న్యాయం చేసిందా? ఎంతవరకు నిలబడ్డాడు? ఎంతవరకు నిజంగా ఆయన చెప్పిన మాట నిజమని చెప్పొచ్చు? మందకృష్ణ మాదిగ ఉద్యోగాల భర్తీ ఎలా చేస్తారు, ఇది న్యాయమేనా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగకుండానే, వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే ఆగ మేఘాల మీద ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత చాలామంది మేధావులు వివిధ రకాలుగా మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు మేధావుల మౌనం ఎక్కడ పోయింది? ముఖ్యమంత్రి చెప్పినటువంటి వాక్యాలు ఆయన మాటల మీద ఆయన లేడు. మందకృష్ణ మాదిగ గారికి 30 ఏళ్ళ పోరాటం ఉంది. మాదిగ జాతి, మాదిగ ఉపకులాలకు కానీ, ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకు కానీ ఏ జనాభా తమాష ప్రకారం ఏ విధంగా ఉంది, ఏ జనాభాకు ఎంత నష్టం జరిగింది, మాదిగల నష్టం ఏ విధంగా ఇన్ని సంవత్సరాల కంచెలు భరించిల్లు, ఇప్పటికైనా మాదిగలకు నష్టం జరగొద్దని ఆయన ఒక పోరాటం చేస్తే ఆయన పోరాటానికి మద్దతు ఇవ్వకుండా చాలామంది ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతూ అవమానాలు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అవమానాలకే గురి చేస్తున్నారు. కానీ ఆ పెద్ద ఆయన చేసినటువంటి తప్పే ఉన్నది. ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఏబిసిడి వర్గీకరణ అమలైన తర్వాతనే, ఏబిసిడి వర్గీకరణ పూర్తిగా జరిగిన తర్వాతనే, ఏదైతే చట్ట ప్రకారం జరగాల్సినటువంటి అన్నీ జరిగిన తర్వాత నోటిఫికేషన్ల ప్రక్రియ కానీ లేకపోయినటువంటి ఏదైనా కానీ చేస్తామని చెప్పినటువంటి సందర్భాలే. కానీ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని చూడు, ఆయన బాధ చూడండి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు ఒక వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. మరి నష్టం కాదా? మాదిగలకు నష్టం జరగదా? ఉపకులాలకు నష్టం జరగదా? ఒకవేళ ఆ ఫలితాలు ప్రకటించినట్టయితే ఏబిసి అనేటువంటి వర్గీకరణ ఏదైతే చట్టం అవుతున్నటువంటి తరుణంలో ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ ఉన్నారో ఈ ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా? ఈ ప్రకటన చేసిన తర్వాత ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే చట్టం వచ్చినటువంటి నేపథ్యం ఉందో ఏబిసి అనేటువంటి చట్టం వస్తే ఇవి ఎలిజిబుల్ అవుతాయా? ఎందుకోసం ఆగ మేఘాల మీద చేస్తున్నారు? చేయవలసిన అవసరం ఏముంది? ఒక పక్కన చట్టం కాబోతుంది, మరో పక్కన
ఇవాళ ఉన్నటువంటి దానికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టబోతున్నారు. ఈ సందర్భంలోని ఈ విధంగా పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం చూసినాం. ఇలా చాలామంది మేధావులు ఎందుకు మరి మౌనంగా ఉన్నారో, మేధావులు ఎక్కడ ఉన్నారో నేరుగా ముఖ్యమంత్రి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది న్యాయం కాదని మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి మాదిగ నిరుద్యోగులకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారని, మాదిగలతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎదురు చూసే దళిత కులాల్లో ఉండబడే ప్రతి కులం నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా అర్థమైపోతుంది. సీఎం గారు చెప్పినటువంటి వాక్యాలకు, మందకృష్ణ మాదిగ గారు చెప్తున్నటువంటి వాక్యాలకు జాతి మేలు కోసం ఆయన ఎంత తపన పడుతున్నారో అర్థమైపోయింది. జాతి ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కనీసం చెప్పడానికి కూడా సిగ్గుపడ్డటువంటి జాతిని ఎలా గర్వంగా, సగర్వంగా ఈ జాతి ఒక మాదిగ జాతి, ఈ మాదిగ జాతిలో ఒక మట్టిలో మాణిక్యాలు ఉంటారు, న్యాయమైన డిమాండ్ అని కొట్టినటువంటి వీరుడు ధీరుడు మందకృష్ణ మాదిగ గారు. ఇక్కడ సీఎం గారు ఆయననే చెప్పినటువంటి వాక్యాలు, ఆయననే ఇష్టానుసారంగా మాట్లాడిన వాక్యాలు, ఇలా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ మౌనంగా ఉన్నారు, మరి ఏం బయలు అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఈ వీడియోలు ఇద్దరు మాట్లాడినటువంటి వీడియోలు జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీలో రాసినటువంటి వార్తలు ఇక్కడ స్పష్టంగా మీకు వీడియో చూపెడుతున్నాం. ఒక పక్కన భయంకరమైనటువంటి ఇబ్బంది, మరో పక్కన జాతిని అవమానపరిచేటువంటి కొంతమంది చేసేటువంటి కుట్రకుతంత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ విషయంలో కానీ, రిజల్ట్ విషయంలో కానీ, జరిగేటువంటి ప్రక్రియ విషయంలో కానీ ఏబీసీ జరిగిన తర్వాతనే చేస్తామనేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భాలు. కానీ అవన్నీ కాకుండానే వెంటనే రిజల్ట్ ఇచ్చి ఆ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాలను కానీ ఎవరైతే ఇప్పుడు చెప్తున్నటువంటి నేపథ్యం ఉందో అంత తొందరగా చేయాల్సిన బాధ్యత ఏముంది అని మందకృష్ణ మాదిగ గారు ప్రధానమైనటువంటి డిమాండ్ మాదిగల కోసం. ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటిదాకా శాంతియుతంగానే ఉన్నాడు, ఇప్పటివరకు శాంతియుతంగానే ఉండి ప్రభుత్వానికి సహకారం చేస్తూ ప్రభుత్వం విషయంలో ఎక్కడ కూడా అవమానం పడ్డాం, ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని బదనం చేయకుండా రేవంత్ రెడ్డి పరిపాలన విషయంలో ఆయన ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటూ ఈరోజు ఏదైతే ప్రకటన చేసిన నేపథ్యం ఉందో ఆ ప్రకటన విషయంలో ఆయన మాటలు మాట్లాడిన సందర్భాలున్నాయి. ఒక వ్యక్తి నిజంగా ఆగ్రహానికి లోనైపోతే, ఒక వ్యక్తి ఆయన చేయవలసినటువంటి బాధ్యతలో అన్యాయం జరిగితే ప్రశ్నించే తత్వాలు, ప్రశ్నించే గొంతుకలు వస్తాయి. అందుకోసమే మాదిగల పక్షాన ప్రశ్నించేటువంటి గొంతుక మందకృష్ణ మాదిగ గారు అని చెప్పొచ్చు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అందుకోసమే ఇలా ఎటు నుంచి ఎటుపోతుంది, ఏమైపోయింది, ఇలా ఎక్కడ పోయింది, ఏం జరిగిందంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎస్సీ వర్గీకరణ సారూప్యతను సార్థకం చేయండి, వర్గీకరణ ఆమోదం ఎప్పుడు, అభ్యంతరాలు సవరించకపోతే ఎలా, పోరాటాల ఫలితాలు మా కోసం కాదు, మా జాతి భవిష్యత్తు కోసం, వెనుకబడ్డం, అణచివేయబడ్డం, ఇంకెప్పుడు సగౌరవంగా బతకాలి, హక్కుల కోసం పోరాటం చేస్తే ప్రాణాలు కోల్పాల్సి వచ్చింది, ఉద్యోగాల ఫలితాల విడుదలతో మా బతుకులు మరోసారి అంధకారంలోకి నెట్టేయచ్చు, ఇప్పటికే సామరస్యంగా అడుగుతున్నాం, సరిచేయండి, సవరించండి, చట్టబద్ధత కల్పించండి, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. చూడు ఆయన ఎంత గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చిండో, ఎంత గొప్పగా చెప్తున్నటువంటి సందర్భాలు ఓ పక్కన ఈ విధంగా జరుగుతుంటాయి. చాలామంది మోసాలు వేసి అవమానాలు గురి చేసేటువంటి సందర్భాలు. ఆయన ఆరాట, ఆయన పోరాటం దేనికోసం, ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఫలితాలు ఆ ఫలితాల్లో న్యాయం చేయండి, ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే చెయ్యండి అని ఆయన ప్రధాన డిమాండ్, ప్రధాన అంశం కూడా మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ కాదనుకుంటే సీఎం గారు మేఘాల మీద చేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది, ఎందుకోసం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త.